నమస్కారం సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యం. రాజమండ్రి సిద్ధం. వైసీపీ సభలో కొడాలి పేర్ని మళ్ళా సీఎం అయ్యేది జగన్మోహన్ రెడ్డి అని విశ్లేషణ. ఎన్నికల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాకు కేంద్ర పోలీస్ దళాలు, రాజమండ్రిలో కవాతు నిర్వహించిన రక్షణ బలగాలు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఉజ్వల పథకం లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం. పేదల సంక్షేమమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని నేతలు వెల్లడి. ప్రజాప్రతినిధులు అనుచితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ, జనసేన నాయకుల ఆగ్రహం. పద్ధతి మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాలని ఉంటుందని హెచ్చరిక. రానున్న సార్వత్రిక ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు గాను తూర్పుగోదావరి జిల్లాకు కేంద్ర పోలీస్ దళాలు రాజమండ్రిలో కవాతు నిర్వహించాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం ముఖ్య భూమిక పోషిస్తుందని జిల్లా కలెక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు సోమవారం రాజమహేంద్రవరంలో ముందస్తు కవాతు ప్రదర్శన నిర్వహించారు. సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కంబాల్ చెరువు దండి మార్చ్ వద్ద కలెక్టర్ ప్రారంభించగా లాలా చెరువు కూడల వరకు సాగింది. ఎస్పీ పి జగదీష్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, సిఆర్పిఎఫ్ కమాండెంట్స్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కేంద్ర బలగాలు రావడం జరిగిందన్నారు. మరికొద్ది రోజుల్లో రాష్ట్ర బలగాలు కూడా జిల్లాకు రానున్నట్లు తెలిపారు. 7 అసెంబ్లీ స్థానాలకు ఆ పరిధిలోని కవాతు ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీలు పి అనిల్ కుమార్, ఎల్ చెంచిరెడ్డి, డిఎస్పీలు, సిఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఎలక్షన్స్లో ఏంటి అంటే మనకి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి గొడవలు జరగకుండా ఉండడానికి మనకి పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనం వల్నరబుల్ ఏరియాస్, క్రిటికల్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయనేది కూడా ఐడెంటిఫై చేశాము. సో మన జిల్లాలో ఉన్న 1569 పోలింగ్ స్టేషన్స్కి ఈరోజు మనకి చూసాము. సిఏపిఎఫ్ జవాన్లు కూడా వీళ్ళు రావడం జరిగింది. వీరందరితో కూడా ఇంకా మనకి సిబ్బంది, ఇంకా పోలీస్ సిబ్బంది కూడా అనేక మంది కావాల్సి వస్తుంది. వారందరూ కూడా మనకు వస్తూ ఉంటారు. వీరందరితో ఈరోజు మనం సిటీలో కవాతు జరుపుకుంటూ, అదేవిధంగా మనకి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా పోలీసింగ్, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో అన్నిటికీ సవ్యంగా ఉంది. సుబ్రహ్మణ్య మైదానంలో సిటీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి సిద్ధం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. రాష్ట్రాన్ని చేజిక్కించుకునేందుకు నక్కజిత్తుల చంద్రబాబు రకరకాలుగా నాటకాలు ఆడుతున్నాడని, ఆఖరికి తనతో నడిచే జనసేన పార్టీకి కూడా వెన్నుపోటు పడవడానికి సిద్ధపడుతున్నాడని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి వ్యూహం పన్నుతున్నాడంటూ లేనిపోని ప్రచారాన్ని ఎల్లో మీడియా చేస్తుందని, కానీ పవన్ను ఓడించడమే చంద్రబాబు లక్ష్యమన్నారు. సోమవారం రాత్రి నగరంలోని సుబ్రహ్మణ్య మైదానంలో సిటీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి సిద్ధం భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభకు రాజమండ్రి ఎంపీ, సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మార్గాని భరత్రాం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హాజరై తమదైన ప్రసంగాలతో వైసీపీ కార్యకర్తలు, నగరవాసుల్లో ఉత్సాహం తీసుకొచ్చారు. కొడాలి నాని మాట్లాడుతూ పవన్ను చంద్రబాబు ఓడిస్తారని, మరోవైపు తమ పార్టీకి తక్కువ సీట్లు ఇచ్చారనే అసంతృప్తితో రగిలిపోతున్న
జన సైనికులు చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసి టీడీపీని చంద్రబాబును ఓడించడం ఖాయమన్నారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ అభ్యర్థుల్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినందుకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మీ 2 అమూల్యమైనటువంటి ఓటుల్ని పార్లమెంటుకి, అసెంబ్లీకి శ్రీనివాస్ గారికి, భర్త గారికి ఫ్యాన్ మీద ముద్రించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించండి. తప్పకుండా నేను పేర్నేని గారు ఆ గెలిచినాక మీతో పాటు ఇక్కడికి వచ్చి మీ ఆనందంలో పాలు పంచుకుంటామని చెప్పి తెలియజేస్తాను. మరో ముఖ్య అతిథి పేర్ని నాని మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి, సంక్షేమం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందంటే ఆ ఘనత జగన్మోహన్ రెడ్డిదన్నారు. ఈ 5 సంవత్సరాలలో పేదల బ్యాంక్ ఖాతాలో 2.55 లక్షల కోట్లు జగనన్న నేరుగా బటన్ నొక్కి వేశారని, చంద్రబాబు ఎప్పుడైనా వేశాడా అని ప్రశ్నించారు. విద్య, వైద్య రంగాలకు జగన్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా పేర్ని వివరించారు. ఇవాళ అసెంబ్లీ ఎమ్మెల్యేగా వస్తే మళ్ళీ ఈ రాజమండ్రి పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం కోసం ఇవాళ భరత్రామ్ గారు ఎమ్మెల్యేగా మీకున్నటువంటి ప్రతి 2 ఓట్లు ఈ రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,90,000 పైచీలకు ఉన్నటువంటి ప్రతి ఓటర్కు ఉన్నటువంటి ఓటుని ఒక ఓటు ఎంపీగా గూడూరు శ్రీనివాస్ గారికి ఫ్యాన్ గుర్తుకి, అలాగే మరొక 2వ ఓటు ఎమ్మెల్యేగా ఫ్యాన్ గుర్తు మీద భరత్రామ్ గారికి ఈ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తు మీద ముద్రించే బాధ్యతని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ భుజస్కంధాల మీద తీసుకుని సభాధ్యక్షులు ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ దగాకోరు, అబద్ధాల కోరు చంద్రబాబుకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పక్క రాష్ట్రంలో తలదాచుకుంటూ ఏపీలో రాజకీయాలతో వ్యాపారం చేసే టీడీపీ చంద్రబాబు, జనసేన పవన్ ఈ రాష్ట్రానికి అవసరం లేదన్నారు. పేదల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. టీడీపీ ఎన్నికల సమయంలో ప్రజలను వంచేందుకు కల్లబొల్లి మాటలు, వాగ్దానాలు గుప్పిస్తారని నమ్మవద్దని అన్నారు. పేదల జీవన ప్రమాణాలు మార్చేందుకు జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని, అటువంటి మనసున్న జననేతను మరోసారి సీఎం చేయాల్సిన అవసరం, బాధ్యత ప్రజలపై ఉందన్నారు. 25,000 మందికి మనం హామీ పత్రాలు ఇచ్చామన్నా ఆ హామీ పత్రాలు ఈ ఎలక్షన్ లోపల మీరు ఇవ్వాల్సిందిగా అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరి ప్రార్థించా. ఆయన ఎలక్షన్స్కి వెళ్ళే లోపల భరత్ నీకు ఆ ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. రాజమండ్రి ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి తెలుగుదేశాన్ని ఇంటికి పంపించేద్దామా అని అడుగుతామా. రాజమండ్రి లోక్సభ వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జనరంజక పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని గెలిపించమని కోరారు. రాజమండ్రి నగరంలో ఒక మహిళా వాలంటీర్ను ఫోన్ చేసి బెదిరించిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుపై వైసీపీ నేతలు ఎంపీ భరత్, మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఆడపిల్లకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం మగతనం కాదని కొడాలి అన్నారు. రాజమండ్రిలో వాలంటీర్లు నా తోబుట్టువులతో సమానమని, పార్టీ కార్యకర్తలను కానీ వాలంటీర్లను కానీ పల్లెత్తు మాట అన్నా సహించేది లేదని ఎంపీ భరత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ బిఎస్ గౌస్ లాజాం, పార్టీ అబ్జర్వర్ రావిపాటి రామచంద్రరావు, రాజమండ్రి నగర వైసీపీ అధ్యక్షులు అడపా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ భరత్రామ్ గారు ఎమ్మెల్యే అవ్వాలి అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన మీ అందరికీ కూడా ఫస్ట్ మీకు పార్లమెంటుది ఇస్తారు, రెండోది అసెంబ్లీది ఇస్తారు. రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయాలి. నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు, ఎందుకంటే మీరందరూ కూడా నిరీక్షిస్తున్నది నాని ద్వయ యొక్క మాటలు వినడానికి. మరొక్కసారి భరత్రామ్ గారిని ఇంత రాజమండ్రి ఇంత డెవలప్ చేసిన భరత్రామ్ గారిని గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ భరత్రాముని అత్యధిక మెజారిటీతో ఈ రాజమహేంద్రవరం నియోజకవర్గం నుంచి గెలిపించి మీరందరూ కూడా భరత్ని
గెలిపించి మీ యొక్క ఆశయాన్ని చేయించేంతగా కోరి ప్రార్థిస్తూ జై జగన్. రాజమండ్రి ఇన్స్పేట శ్రీ మహాకాళేశ్వర సమేత ఆలయంలో మహాశివలింగానికి వెండి తొడుగు రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ బహూకరించారు. రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయం నిర్వహించే భస్మాభిషేకం భక్తులను ఆధ్యాత్మిక ఆనందం జురిలో ఓలలాడిస్తుంది. దక్షిణ భారతదేశంలోనే తొలి మహాకాళేశ్వర ఆలయం గోదావరి చెంత కొలువు తీరింది. శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో శివలింగానికి సుమారు 15 లక్షలతో 20 కేజీలతో వెండి తొడుగు బహూకరించిన రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ ఈ వెండి తొడుగు రోటరీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పట్టపగల వెంకట్రావు, ఆలయ ప్రధాన అర్చకులు ఆదిత్య కుమార్ శర్మ ఆధ్వర్యంలో బహూకరించారు. ఈ సందర్భంగా చందన నాగేశ్వర్ మాట్లాడారు. ఒకవైపు వేదంలా ఘోషించే గోదావరి, మరోవైపు అమరధామంలా బాసిల్లే రాజమహేంద్రి, ఇంకోవైపు మహాకాళేశ్వరుడి దర్శన భాగ్యం భక్తులకు అనిర్వచనమైన అనుభూతిని పంచుతాయని అన్నారు. మహాకాళేశ్వరుడి ఆలయానికి 15 లక్షలతో 20 కేజీల వెండి తొడుగు బహూకరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వచ్చిన వెంటనే చూసిన వెంటనే ఆయన ఆ రోజు అన్నారు, శివలింగాన్ని కంప్లీట్గా నేను వెండితో కావాల్సిన ఒక తొడుగు ఆభరణాన్ని తయారు చేసిస్తాను అని చెప్పి అన్నదే తడువుగా 2 నెలల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి రాబోయే శివరాత్రిలో ఈ కార్యక్రమంలో ఆ తొడుగు ఉండాలన్న ఆలోచన మేరకు ఆయన చేసినందుకు ఆయన కుటుంబానికి ఆయనకి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వారు మహాశివరాత్రి రాబోతుంది. మహాశివరాత్రి పురస్కరించుకొని స్వామివారికి ఒక వెండి కవచం ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అండి ఒక శివుడికి ఎంత చేసినా మనం చాలా తక్కువే, అలాంటిది ఆయనకి ఒక చిన్న మా యొక్క కానుక ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నాలో ఉన్న కళా నైపుణ్యాన్ని గుర్తించి నాగేశ్వరరావు గారు, రమేష్ గారు పూర్వం 15 ఏళ్ళ నుంచి వాళ్ళ దగ్గర చేస్తున్నాను. ఇక్కడ చేసే ఈ లింగానికి తొడుగు కవచం నాతో చేయించడం మహాభాగ్యంగా బహిరంగ సభలో ప్రజాప్రతినిధులు అనుచితంగా వ్యవహరించారని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతిమాలిన రాజకీయాలు చేస్తున్న రాజమండ్రి ఎంపీ భరత్రామ్ కేవలం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవ్వగా తమ సమస్యలను గాలికి వదిలేశారని, తమ నియోజకవర్గానికి వస్తే చెప్పులతో సమాధానం చెప్పేందుకు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని మిగిలిన నియోజకవర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ అన్నారు. సుబ్రహ్మణ్య మైదానంలో సోమవారం రాత్రి ఎంపీ భరత్రామ్ నిర్వహించిన సభలో ఆదిరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు ఖండించారు. తన తండ్రి వయసు ఉన్న ఆదిరెడ్డి అప్పారావును అవమానించే విధంగా చేసిన చేష్టలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. ప్రతి ఒక్కరూ ఎంపీ భరత్రామ్ విధానాన్ని తప్పుబట్టారన్నారు. బహిరంగ సభలో చెప్పు చూపిస్తావా, నువ్వెంత, నీ స్థాయి ఏమిటి అని రాజమండ్రి మార్గాని భరత్పై విరుచుకుపడ్డారు. ఎంపీ భరత్రామ్ ఆవభూములు కొనుగోలు విషయంలో అవినీతికి పాల్పడ్డారని వారి పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా చెప్పారన్నారు. వాలంటీర్ను ప్రశ్నించడానికి తనకు అర్హత ఉందని అప్పారావు అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని చెబుతున్న ప్రచారంపై ఆ వాలంటీర్ను వివరణ అడిగానని అప్పారావు చెప్పుకొచ్చారు. ఆ అమ్మాయి తాను అలా చెప్పడం లేదని ఫోన్లో చెప్పుకొచ్చిందని అప్పారావు అన్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఎప్పుడైనా మిగిలిన నియోజకవర్గాలకు వెళ్ళేవా, ఎందుకు వెళ్ళలేకపోయావు అంటూ ధ్వజమెత్తారు. సుబ్రహ్మణ్య మైదానం ఎంతో చరిత్రగల సుబ్రహ్మణ్య మైదాన్ని ఇవాళ నేరుగా చేసేసావు. అందరూ మాట్లాడుతున్నారు, ఏంటి అది గొప్ప ఏంటి, నువ్వు ఏమంటావు, ఇది ఇష్టం లేకపోతే నేను ఆ డబ్బులు నేను కట్టేస్తాను అని అన్నావు. కట్ట, ఎవరికీ ఇష్టం లేదు. ఇష్టం ఉంటే ఆ రోజు సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, తర్వాత కాంగ్రెస్, 2 ఎక్స్ఎంపీలు అందరూ వచ్చి అక్కడ ఎందుకు మాట్లాడారు. అది నీకు అది తెలియట్లేదా? అది దట్ ఇండికేట్స్
ఎగిరెస్ట్ అని కట్టాయి, డబ్బులు వెనక్కి కట్టాయి. నువ్వు ఎన్ని చేసావో ప్రజలకి హితం కానటువంటి ఎన్ని పనులు చేసావో. నువ్వు హ్యాపీ స్ట్రీట్ పెట్టావు. హ్యాపీ స్ట్రీట్ పెట్టడం వల్ల ఆ పక్కమ్మట ఉన్న ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. బయటికి మేము వెళ్ళకపోతున్నాం కారులు తీసుకొని అని మా సర్వేలో తెలుస్తుంది. నేను ఇంట్లో కూర్చొని నీలాగా ఇంటింటికి వీధి వీధికి తిరుగుతాను. కాబట్టే నాకు ఈ రాజమండ్రి సిటీ మీద ఒక అవగాహన ఉంది. ఇంచు టు ఇంచు నేను చెప్పగలను ఎక్కడెక్కడ ఏముందో ఏంటో, ఏ అవసరం ఉందో అని. జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ వాలంటీర్స్కు మేము వ్యతిరేకం కాదన్నారు. వాలంటీర్తో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడిన దానిలో తెప్పేముందని అన్నారు. బలుపుతో నీ తండ్రి వయసున్న ఆదిరెడ్డి అప్పారావును సభలో చెప్పు చూపించి కొడతానని బెదిరిస్తావా, రౌడీయిజం చేస్తున్నావా అంటూ అత్తి ధ్వజమెత్తారు. ఇలాగే రౌడీగా వ్యవహరిస్తే బెల్ట్ దెబ్బలు పడతాయంటూ తన బెల్ట్ చూపిస్తూ హెచ్చరించారు. మీడియా టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగి రాధా, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి ద్వారా పార్వతీ సుందరి, రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, కార్యనిర్వాహక కార్యదర్శి మీసాల నాగమణి, నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరు చండీప్రియ, పలువురు మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మా డబ్బులతోటి మేము కట్టిన పన్నుల డబ్బులతోటి వాళ్ళు జీతాలు ఇస్తున్నారు. అంటే వాలంటరీ అన్నది అందరికీ సమానంగా పనిచేయవలసిన బాధ్యత. ఆ ఉద్దేశంతో మా జనసేన పార్టీ అధ్యక్షుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాలంటరీ వ్యవస్థను మేమేం రద్దు చెయ్యం, కాకపోతే మీరు ఇచ్చి 5,000 జీతం అది సరిపోవటం లేదు అని మా నాయకుడు చెప్పాడు. కొంతమంది వాలంటీర్ వల్ల మోసం చేస్తామని చెప్పడం జరిగింది. అంతేగాని మేము వాలంటీర్లకి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ఆ ఉద్దేశంతో ఆయన బాధ్యత గల వ్యక్తి కాబట్టి, ఆదిరెడ్డి ఫ్యామిలీకి ఒక విధమైన గుర్తింపు ఉంది కాబట్టి రాజమండ్రిలో ఆయన ఆ విధంగా చెప్పడం జరిగింది. దానికి నువ్వు భూతత్వంలో చూసి ఏదో నీ మైలేజ్ కోసం, నీ పిచ్చి పబ్లిసిటీ కోసం దానికి ఒక సిద్ధమని సభ పెట్టుకుని బైబిల్ మిషన్ 57వ మహాసభలు మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్లో 3 రోజుల పాటు నిర్వహించనున్న బైబిల్ మిషన్ 57వ మహాసభలు మంగళవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెవరెండ్ మార్టిన్ ప్రార్థన చేశారు. రెవరెండ్ ఎన్ ఆనంద్ పాల్ అధ్యక్షులుగా వ్యవహరించారు. కన్వీనర్ రెవరెండ్ ఎన్జే షారోన్ కుమార్ ధ్యానం చేయగా, రెవరెండ్ ఆనంద్ కుమార్ వాక్యోపదేశం చేశారు. డాక్టర్ టి రత్నం రాజు రెండవ ఉపదేశం చేయగా, రెవరెండ్ ఆగమనరాజు ముగింపు ప్రార్థన చేశారు. ఒలీవలా మందిరం బృందగానం చక్కని పాటలతో అలరించారు. సుదర్శన్ షాపింగ్ మాల్ అధినేత లావేటి సుదర్శన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే రాత్రి రెవరెండ్ జాన్ జేసురత్నం 1వ వాక్యోపదేశం, బైబిల్ మిషన్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ వై ఇమానియల్ 2వ వాక్యోపదేశం చేశారు. రెవరెండ్ టి అగస్టిన్ ముగింపు ప్రార్థన చేశారు. వచ్చిన దైవజనులందరికీ కో కన్వీనర్ రెవరెండ్ సుధనా షారోస్ లావేటి సుదర్శన్ అల్పాహారం, భోజనం మరియు నీరు అందించారు. ఈవేళ ప్రపంచంలో ఉన్న అనేక దేశాలలో, కుటుంబాలలో, రాష్ట్రాలలో నెమ్మది కొరవడిన పరిస్థితులు, అనేక చోట్ల ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్న గడియలు. కాబట్టి ఇలాంటి సమయాలలో మనందరం ఈ 3 దినాలు ప్రార్థన చేసి ప్రతివారి క్షేమం కొరకు, ప్రపంచ శాంతి కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. వచ్చిన మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్లో మహిళా దినోత్సవం, వృద్ధాప్య పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది.
వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రాజమండ్రి ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ప్రాంగణం ఆనంద గార్డెన్స్లో క్లబ్ అధ్యక్షులు సేనాపతి సత్యబాబు అధ్యక్షతన వృద్ధులకు పింఛన్లు చీరలు పంపిణీ చేశారు. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా ముఖ్య అతిథులను క్లబ్ కార్యదర్శి గుబ్బల గంగాభవాని వేదిక మీదకు ఆహ్వానించారు. ముఖ్య అతిథులుగా యోగా గురువు ఆసపు బాబాజీ దంపతులు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాగమ్మ, ఇన్నర్వీల్ అధ్యక్షురాలు పి లక్ష్మీ శ్రీనివాస్, ఇన్నర్వీల్ పూర్వ అధ్యక్షురాలు కె రుక్మిణి, ఉపాధ్యాయుని డిఎన్ కళావతి, సమాజ సేవకురాలు మేడపాటి సాయి హాజరయ్యారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ క్లబ్ సేవలను కొనియాడారు. ఆసపు బాబాజీ వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా పింఛన్లు అందజేశారు. మహిళా దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన మహిళలకు చిరు సన్మానం చేశారు. ఆదర్శ మహిళామణిగా జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమం ఫౌండర్ పామర్తి గోపాలరావు, కార్యదర్శి గుబ్బల గంగాభవాని ఆధ్వర్యంలో జరిగింది. రాళ్లబండి సత్యవాణి, కె ధనలక్ష్మి, భేరి రత్నాంబ, కొత్తపల్లి గీత, లంక శ్రీదేవి, సూరపరెడ్డి తాతారావు, విశ్వనాథం, పొట్లూరి రాంబ్రహ్మం, రాజారత్నం, అనుసూరి శ్రీనివాస్, లంకే శ్రీదేవి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అది కాకుండా మళ్ళానండి 3-4 లక్షల రూపాయలు విద్యార్థికి ఇస్తుంటాం మామూలుగానండి ప్రతి సంవత్సరం కూడా. ఇది అంటే ఇదంతా దేనివల్ల చేస్తుంటే మన అతిథులు వచ్చిన వాళ్ళందరూ కూడా మన డోనర్షిప్ అందరూ ఇస్తున్నారు కాబట్టి ఈ సమస్య ఇంతవరకు ముందు జరుగుతుందండి. అటువంటిది అలా ముసలి వాళ్ళందరికీ 500 రూపాయలు మన సోదరి భవానీ గారు వచ్చిన కానీ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. రాజమండ్రి రూరల్, కాతేరు, మల్లయ్యపేట శ్రీ లక్ష్మీ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో వందలాది ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. భారత్ రైస్, పప్పులు, భారత్ ఆటా నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం బీజేపీ నాయకులు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొరగంటి సతీష్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాలేపు సత్యసాయిరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి పన్నల వెంకటలక్ష్మి, యువమోర్చా జిల్లా అధ్యక్షులు కందికొండ రమేష్, అసెంబ్లీ కో కన్వీనర్ యాసాపు యేసు, సీనియర్ నాయకులు కొల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పేద మధ్యతరగతి మహిళలకు లబ్ధి చేకూరేలా ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉచిత గ్యాస్ కనెక్షన్లతో ప్రతి సిలిండర్పై 300 సబ్సిడీ ఇస్తున్నందున ఈ పథకాన్ని ప్రతి మహిళ ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత 70% ఉన్న గ్యాస్ కనెక్షన్లు 100%కి చేరుకున్నాయన్నారు. కార్యక్రమంలో వీరా వీరాంజనేయులు, రుత్తుల చిన్నబాబు, పిచ్చుక రాంబాబు, తాడి కోటేశ్వరరావు, వర్ధిని, గోరింట్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా మహిళలు వంట స్టవ్లు లేక వాళ్ళు పొయ్యిల మీద, కట్టె పుల్లల మీద వంటలు చేయడం, గొట్టాలతోటి ఊదడాలు ఇవన్నీ చేయడంతో వాళ్ళ లంగ్స్ అలాగే ఆరోగ్యం ఎఫెక్ట్ అవ్వడం, వాళ్ళు పాడవడంతో వాళ్ళ ఆరోగ్యాలు పాడయ్యే పరిస్థితి ఉండేది. ఇవన్నీ కూడా గుర్తించిన నరేంద్ర మోడీ గారు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఉజ్వల అనే పేరుతోటి ఉచితంగా గ్యాస్ సిలిండరు అలాగే గ్యాస్ స్టవ్ ఇవ్వడం, ప్రతి సంవత్సరానికి ఒక 3 సిలిండర్ల మీద 300 రూపాయల చొప్పున సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పథకాన్ని అందరూ వినియోగించుకోవాలి. అందుకని మనం ఈ సందర్భంగా నరేంద్ర మోడీకి మన అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి థ్యాంక్ యూ మోడీజీ అంటూ ఆ స్లోగన్తో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాజమండ్రి రూరల్లో ఈ యొక్క కాతేరు గ్రామంలో మన గ్యాస్ సిలిండర్లు పంచిపెట్టడం జరుగుతుంది. కార్యక్రమానికి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ మహిళల సాధికారత అని మాట్లాడడమే మాటల వరకే గారి పరిమితమైంది. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మహిళల సాధికారత, వారి అభివృద్ధికి, వారి అభ్యున్నతికి సహాయపడే విధంగా అన్ని కార్యక్రమాలను ఆయన చేపడుతున్నారు. కాబట్టి ఇక్కడున్న మహిళలందరితో కలిపి మేము కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. గ్యాస్ పొయ్యి కానీ స్టవ్ సిలిండర్ కానీ ₹1 కూడా తీసుకోకుండా మళ్ళీ 300 రూపాయలు ఒక సిలిండర్కి సబ్సిడీ ఇవ్వడం అనేది నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. మరి ఈవేళ ఏదైతే పేద ప్రజల కోసం ఆలోచిస్తారో నరేంద్ర మోడీ గారు, అటువంటి వ్యక్తి ఈ దేశంలో మళ్ళీ ప్రధాని అయితేనే ఈ దేశం సుభిక్షంగా
తెలుగు తెరపై తొలితరం గ్లామరస్ హీరోయిన్స్లో కాంచనమాల ఒకరు. ఆనాటి యువతరం ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేశారు కాంచనమాల. ఆమె జయంతి సందర్భంగా జీవిత విశేషాల సమాహారం ప్రత్యేక కథనంగా ఇప్పుడు ప్రసారం అవుతుంది. మనం కూడా ఒకసారి వీక్షిద్దాం. తొలితరం గ్లామర్ క్వీన్ కాంచనమాల. ఆమె వర్ధంతి మార్చి 5వ తేదీన. పేరొందిన తొలితరం నటీమణుల్లో కాంచనమాల ఒకరు. ఆనాటి కాలంలోనే ఆమె గ్లామర్ క్వీన్గా పేరుగాంచారు. మాలపిల్ల చిత్రంలోని ఓ సీన్లో ఆమె స్లీవ్లెస్ జాకెట్ ధరించి చిరునవ్వుతో కాఫీ తాగే స్టిల్ నాడు ఎన్నో క్యాలెండర్ల మీద అచ్చేయింది. అప్పట్లోనే కాంచనమాల చీరలు, గాజులు బాగా అమ్ముడయ్యేవి. వడ్ల బస్తా కేవలం ₹3 ఉన్న రోజుల్లోనే ఆమె 10,000 పారితోషికం తీసుకునేవారు. సామాజిక ఇతివృత్త చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. విప్లవ కవిగా పేరు పొందిన శ్రీశ్రీ కూడా అభిమానంతో అందమైన కాంచనమాలపై కవితలల్లడం విశేషం. కాంచనమాల మార్చి 5, 1917న ఆంధ్ర ప్యారిస్గా పేరొందిన తెనాలి సమీపంలోని కూచిపూడిలో జన్మించారు. కాంచనమాల తెనాలికి చెందిన గాలి వెంకయ్య అనే యువకుడిని ప్రేమించి పెళ్లాడారు. చిన్నాన్న దగ్గర సంగీతం నేర్చుకున్న కాంచనమాల ఓ చిన్న పాత్ర ద్వారా సినిమాలో ప్రవేశించారు. కాంచనమాల రూపలావణ్యం, విశాల నేత్రాలు, అందమైన ముఖం చూసిన దర్శకుడు సి. పుల్లయ్య 1935లో కృష్ణ తులాభారంలో మిత్రవింద వేషం వేయించారు. ఆ సినిమాలో తన అందంతో అందరి చూపుల్ని తన వైపుకు తిప్పుకున్నారు. ఆ తర్వాత చిత్రం వీరాభిమన్యులోనే ఆమె కథానాయక స్థానం దక్కించుకున్నారు. నీలి నీలి మేఘాల లీనమై ప్రియా నీవు నేను తొలి ప్రేమకు ప్రాణమై దూర దూర తీరాలకు సాగుదా సాగి దూరవలపు సీమలో ఆగుదా దూర దూర తీరాలకు సాగుదా సాగి దూరవలపు సీమలో. ఆ తర్వాత వరుసగా విప్రనారాయణ, మాలపిల్ల, వందే మాత్రం, మళ్ళీ పెళ్ళి, ఇల్లాలు, మైరావణ, బాలనాగమ్మ వంటి సినిమాలలో కథానాయక పాత్ర పోషించారు. గృహలక్ష్మిలో మాత్రం వ్యాంప్ పాత్ర పోషించారు. విప్రనారాయణలో దేవదేవిగా ఆమె అందం, అభినయం అప్పటి ప్రేక్షకులకు సూదంటి రాయిలా గుచ్చుకుంది. కులాంతర వివాహాల ఉద్యమాలు జరుగుతున్న ఆ కాలంలో మాలపిల్లలో టైటిల్ రోల్ పోషించి మాలపిల్ల ఇంత అందంగా ఉంటే ఎవరు పెళ్లి చేసుకోరు అని ఎందరి చేతో అనిపించుకోవడంతో పాటు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమా 2వ భాగంలో ఆమె విద్యావంతురాలుగా కనిపిస్తారు. అదే సమయంలో గృహలక్ష్మిలో వ్యభిచారిణి పాత్ర ధరించిన ఈమె విమర్శకుల ప్రశంసలు పొందారు. ఆ సమయంలోనే వచ్చిన మళ్ళీ పెళ్లి వితంతు వివాహాన్ని ప్రబోధించే చిత్రం. జెమినీ వాసన్ నిర్మాణ సారథ్యంలో నటిస్తానని కాంచనమాల అగ్రిమెంట్ రాసిచ్చారు. అదే ఆమె చేసిన పెద్ద తప్పయింది. ఆ సమయానికే ఆంధ్ర గ్రేటా గార్బోగా పేరు పొందిన కాంచనమాల దగ్గరకు ఎన్నో మంచి ప్రాజెక్టులు రాసాగాయి. కానీ అగ్రిమెంట్ కారణంగా ఆమె ఆ చిత్రాల్లో నటించడానికి వీలు లేకపోయింది. ఆ సమయంలో వాసన్ కూడా కొత్త ప్రాజెక్టులు ఏమీ నిర్మించకపోవడంతో కాంచనమాల వాసన్తో అగ్రిమెంట్ రద్దు చేయమని కోరగా ఆయన వీల్లేదని చెప్పడంతో మాట పెరిగి నీ దిక్కున్న చోట చెప్పుకో, నీవు కోటీశ్వరుడైతే నాకేంటి అని అన్నారు. ఈ మాటలన్నీ జెమినీ వాసన్ ఆమెకు తెలియకుండా గదిలో ఉన్న టేప్ రికార్డర్లో రికార్డ్ చేసి ఆమెకే వినిపించారు. ఈ టేపుతో కోర్టుకెక్కి నీ అంతు చూస్తానని బెదిరించాడు. అది ఆమెకు ఊహించని షాక్. ఆ సమయంలోనే జెమినీ వాసన్ నిర్మించిన బాలనాగమ్మ విడుదలయ్యి అఖండ విజయం సాధించింది. కానీ ఆ సినిమానే హీరోయిన్గా ఆమెకు ఆఖరి చిత్రం కావడం విచారకరం. ఆంధ్రుల కళ్ళన్నీ తన వైపుకు తిప్పుకున్న ఆమె కళ్ళు వాసన్ ఇచ్చిన షాక్తో శూన్యంలోకి చూడడం మొదలుపెట్టాయి. ఇక్కడికి ఎందుకు వచ్చా? అది నీకు అనవసరం. నిన్ను పానుగంటి పట్టణం చేర్చడానికి అన్ని సన్నాహాలు చేశాను. వెళ్ళిపో. ఇది పరీక్ష కాదు, ప్రాణభిక్ష. నా మీద నీకెందుకే అపేక్ష? అపేక్ష కాదు, అసహ్యం. అర్థమైందా? వెళ్ళిపో. 1975లో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఘన సత్కారం పొందిన
ఈమె కళ్ళు శూన్యాన్ని తప్ప మరోవైపు చూడలేదుట. కాంచనమాల 1940లో ఆంధ్ర ప్యారిస్గా పేరుగాంచిన ఆమె స్వంత ఊరు తెనాలిలో శాంతి భవనం పేరుతో ఓ భవంతిని ఎంతో ఇష్టంతో నిర్మించుకున్నారు. ఆమె ఆ ఇంట్లో నివసించినప్పుడు ఆ పక్కింటి వారికి కూడా ఆమె ఎవరో తెలియకుండా గడిపారు కాంచనమాల. 1981 జనవరి 24న మద్రాసులో ఈ లోకాన్ని వీడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యం. రాజమండ్రి సిద్ధం. వైసీపీ సభలో కొడాలి పేర్ని మళ్ళా సీఎం అయ్యేది జగన్మోహన్ రెడ్డి అని విశ్లేషణ. ఎన్నికల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాకు కేంద్ర పోలీస్ దళాలు. రాజమండ్రిలో కవాతు నిర్వహించిన రక్షణ బలగాలు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఉజ్వల పథకం లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం. పేదల సంక్షేమమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని నేతలు వెల్లడి. ప్రజాప్రతినిధులు అనుచితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ జనసేన నాయకుల ఆగ్రహం. పద్ధతి మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాలని ఉంటుందని హెచ్చరిక. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.